ఒక పేషెంట్ తో కూడా మాట్లాడినప్పుడు మనం. ఓకే డాక్టర్ గారు, మరొక కాల్ మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు? నా పేరు లీలా అండి. ఓకే లీలా గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. నాకు 54 years అండి. నాకు ఇప్పుడు మోకాలు నొప్పి వచ్చిందండి బాగా. ఓకే అండి. ఓకే డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే. నమస్తే అమ్మా లీలా గారు. చెప్పండి అమ్మా, ఏమైంది? సార్, నాకు మోకాల నొప్పి ఒక 2 months నుంచి సార్ విపరీతంగా వచ్చింది సార్. ఓకే అమ్మా, మీరు హైదరాబాద్ లోనే ఉంటారా? నేను హైదరాబాద్ లోనే ఉంటాను సార్. ఓకే అమ్మా, నారాయణగూడలో ఉంటాము. అచ్చా. ఓకే, అసలు ఎట్లా అంటే నాకు కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నాను సార్. ఓకే, మీకు షుగర్ బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయమ్మా? థైరాయిడ్ ప్రాబ్లం? షుగర్ ఉంది, బీపీ ఉంది. ఓకే, థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? లేదండి, మొన్న ఏదో టెస్ట్ చేస్తే యూరిక్ యాసిడ్ కొంచెం పెరిగింది అన్నారు. ఓకే. సో యూరిక్ యాసిడ్ దానికోసం మందులు ఏమైనా వాడుతున్నారమ్మా? టాబ్లెట్స్ వాడుతున్నారా? వాడుతున్నాను సార్. ఓకే, ఇప్పుడు ఇందాక మీరు నా ప్రోగ్రామ్ చూస్తున్నట్టయితే ఇందాక నేను చెప్పాను, యూరిక్ యాసిడ్ శాతం పెరగడం వల్ల కూడా కీళ్ళవాతం రావచ్చు. సో దానికి మీకు ఆల్రెడీ మీరు ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు మందులు వాడుతూ ఉంటే అది కొంచెం లాంగ్ టర్మ్ గా వాడాలి. అంటే కొన్నాళ్ళ పాటు వాడితే అది మీకు డెఫినెట్ గా తగ్గుతుందమ్మా. ఇది 1 రోజు 2 రోజుల్లో తగ్గిపోయేది కాదు, కొన్ని రోజుల పాటు వాడవలసి ఉంటుంది. అలాగే నొప్పికి కూడా ఏమైనా టాబ్లెట్స్ రాసిచ్చారమ్మా? రాసిచ్చిండ్రు సార్, అది శాసేసి రాసిచ్చిర్రు. ఎందుకంటే నీకు అరుగుదల ఉంది అని అన్నారు. ఓకే, అవి నీళ్ళలో కలిపి తాగండి అని చెప్పి ఇచ్చారు. నీళ్ళలో కానీ పాలల్లో కానీ కలిపి తాగొచ్చమ్మా. అవి తాగుతున్నాను సార్. ఓకే, ఇంకేంటంటే నాకు ఏంటంటే కిందికి మెట్లు దిగి కిందికి కొంచెం బస్ స్టాప్ దాకా కూడా నడవలేకపోతున్నాను సార్, అంత నొప్పి వస్తున్నాయి. అదేనమ్మా, ఇన్ఫ్లమేషన్ టాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాను. అవునమ్మా, మీకు ఇన్ఫ్లమేషన్ బాగా ఉండుంటుంది. అంటే జాయింట్ చుట్టూతా ఉన్న పొర బాగా వాచి ఉండటము, దాన్ని వాపు రావటం వల్ల మీకు ఈ మోకాలు మడవడం కూడా ఇబ్బంది ఉంటుంది కొంచెం. సో మెట్లు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు చక్కల ముఖం పెట్టుకొని ఇట్లా కూర్చోడానికి వస్తుంది. అవును, చక్కల ముఖాలు పెట్టుకోనికి వస్తుందా అమ్మా? వస్తుంది సార్. నేను ఎక్సర్సైజ్ కూడా కొంచెం ఇట్లా టీవీలో చూసే చేస్తున్నాను. మంచిదమ్మా, అది ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి, టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి. ఇంకా మీకు ఇంకొక నెల రోజులు కూడా తగ్గకపోతే కనుక మనం ఒకసారి ఫర్దర్ గా ఏమన్నా ఇంకా ఇన్వెస్టిగేషన్స్ చేయాలా, ఎక్స్రేలు అవి తీసి చూడాలా అన్నది మళ్ళీ చూడాలమ్మా. ఎందుకంటే 1 రోజులో తగ్గిపోయేది కాదు, ఇది కొన్నాళ్ళ పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలా. మీరు మీ డాక్టర్ గారు రాసిచ్చిన మందులు వాడండి, ఇంకొక నెల రోజులు చూడండి. ఇంకా మీకు ఉపశమనం కలగలేదు అంటే మన కాచిగూడలో మన హాస్పిటల్ ప్రతిమా హాస్పిటల్కి వస్తే నేను అక్కడ ఉంటాను. మనం కాచిగూడ ప్రతిమా హాస్పిటల్ అమ్మా. ఓకే సార్. ఓకే సార్. సో మీరు వస్తే నేను చూస్తాను. ఓకే సార్. ఓకే అమ్మా. సరే సార్, థ్యాంక్ యూ.